బంగారం మామూలు పరుగు కాదు, రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. ధరలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. 80,000, 82,000, ఇప్పుడు ఏకంగా 83,000. పసిడి ప్రేమికులకు గుండె దడ పుట్టిస్తూ ఇన్వెస్టర్లకు మాత్రం పండగ చేసుకునేలా చేస్తుంది బంగారం ధర. కానీ ఈ పరుగుకు బ్రేకులు ఎప్పుడు పడతాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇంతకీ ఈ బంగారం బాదుడు వెనుక అసలు మర్మమేంటి? ట్రంప్ ఒక్కరే కారణమా, లేక తెర వెనుక ఇంకా ఏమైనా మతలబుందా? రండి తెలుసుకుందాం. ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న గందరగోళం బంగారం ధరలకు రెక్కలు తొడిగిందనేది నిజం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ తెరపైకి వచ్చి టారిఫ్ ప్లాన్ అనగానే మార్కెట్ ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. డబ్బులు పెట్టేవారు డాలర్లను వదిలి పసిడి వైపు పరుగులు తీస్తున్నారు. యూరప్, చైనా, మెక్సికో దేశాల మీద అమెరికా పన్నుల యుద్ధం ప్రకటిస్తే ఇక అంతే సంగతులని భయపడిపోతున్నారు. అందుకే బంగారం కొంటేనే సేఫ్ అనుకుని మళ్ళీ దానిపై పడ్డారు. పైగా డాలర్ విలువ పడిపోవడం, అంతర్జాతీయంగా బంగారం రేట్లు పెరగడం కూడా మన దగ్గర ధరలు మంట పుట్టడానికి కారణమయ్యాయి. బంగారం ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతుంటే పెట్టుబడిని పెట్టిన వాళ్ళకు మాత్రం లాభాల పంట పండుతుంది. నిన్న మొన్న తక్కువ ధరకు కొన్నవాళ్ళు ఇప్పుడు అమ్మితే లక్షలు లాభం. ఉదాహరణకు పోయినేడాది 50,000కు 10 గ్రాముల బంగారం కొన్న వ్యక్తికి ఇప్పుడు అక్షరాల 33,000 రూపాయల లాభం కళ్ల ముందు కనిపిస్తుంది. అంటే పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఇది నిజంగా బంగారు బాతులా మారింది. కానీ అసలు కష్టమంతా సామాన్యుడికే. బంగారం ఎప్పుడూ ఒక ఖరీదైన లోహమే. నగల కోసం, వ్యాపారం కోసం, పెట్టుబడి కోసం దీన్ని వాడతారు. ప్రపంచం ఆర్థికంగా తల్లడిల్లుతున్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అందుకే దీన్ని నమ్మకమైన పెట్టుబడి అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా దీనికి విలువ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెస్తుంది. పైగా అవసరం అనుకుంటే వెంటనే అమ్మి డబ్బు చేసుకోవచ్చు. మన భారతీయ సంస్కృతిలో బంగారం ఒక సంపద. తరతరాలుగా దీన్ని దాచుకుంటూ వస్తారు. కానీ ఇప్పుడు ధరలు మరి ఇంతలా పెరిగిపోతే సామాన్యులు కొనాలంటేనే భయపడాలి. ముఖ్యంగా పెళ్లిళ్ళు, పండుగల సీజన్లో బంగారం కొనడం చాలా కష్టమవుతుంది. మన దేశంలో పెళ్లిళ్ళలో బంగారానికి ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు. ధరలు ఇలా పెరిగితే మధ్యతరగతి వాళ్ళు మాత్రం నగలు కొనాలంటే వెనకడుగు వేయాల్సిందే. ఉదాహరణకు మొన్నటి వరకు 5 లక్షలకు వచ్చే బంగారం ఇప్పుడు 7 నుంచి 8 లక్షలు పలుకుతుంది. ఇలా అయితే చిన్న మొత్తంలో బంగారం కొనాలన్నా కూడా సామాన్యుడికి కన్నీళ్లే మిగులుతాయి. మరి ఈ పరుగు ఎక్కడ ఆగుతుందో చూడాలి.